నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లిలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అసిరితల్లి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఉత్సవాల్లో పాల్గొని ముందుగా అసిరితల్లి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణ మధ్య కొబ్బరికాయ కొట్టి సిరిమాన ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన ప్రార్థించారు. సిరిమానోత్సవాల సందర్భంగా అరసవెల్లి ప్రాంతం మొత్తం విద్యుత్ కాంతులు, రంగురంగుల తోరణాలతో అలంకరించబడింది. గిరిజన నృత్యాలు, కోలాటాలు, సాంప్రదాయ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సిరిమాను ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాంతంగా విజయవంతంగా సాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ స్వప్న జనకర్ పొన్కర్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 4 రోజులకు సరిపడా 713 కిలోలీటర్ల పెట్రోల్, 734 కిలోలీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నాయని, ఇది మరో 4 రోజులకు పైగా సరిపోతుందని అన్నారు. ఇది కాకుండా ప్రతిరోజు ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ కంపెనీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయని తెలిపారు. విశాఖపట్నం నుండి నిత్యం ట్యాంకర్లు వస్తూనే ఉన్నాయని అన్నారు. సోమవారం కూడా అదనంగా 230 కిలోలీటర్ల డీజిల్ జిల్లాకు చేరుకుందని అన్నారు. అపోహల కారణంగా సగటు విక్రయాల కంటే సోమవారం ఒక్కరోజే 165 కిలోలీటర్ల పెట్రోల్, 210 కిలోలీటర్ల డీజిల్ అదనంగా విక్రయించాల్సి వచ్చిందని, ఈ ఫలితంగా కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోయినట్లు బోర్డులు వెలిశాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిహోం పాండ్యా కూడా ఉన్నారు. శ్రీకాకుళం నగరం అరసవెల్లిలో జరుగుతున్న అసిరితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా సిరిమానను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈరోజు ఇంటి దగ్గర నుండే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి దీవెన అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పండగ కన్నుల పండుగగా జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పండగ కోసం గత నెల రోజులుగా శ్రమించి ఇంత వైభవంగా పండుగను నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అరసవెల్లి ప్రాంతం అంతా భక్తులతో జనసంద్రంగా మారింది. కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఫుల్, పెట్రోల్ నిల్లంటూ వైసీపీ యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు స్థానిక నాయకులతో కలిసి స్థానిక సూర్యమహల్ పెట్రోల్ బంక్ వద్ద నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పార్టీ శ్రేణులతో కలిసి సూర్యమహల్ పెట్రోల్ బంకును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా బంకు వద్ద పరిస్థితిని పరిశీలించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ, కూటమి సర్కారులో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని అన్నారు. నిన్నటి వరకు మొక్కజొన్న రైతులు గగ్గోలు పెట్టారని, ఇప్పుడు వాహనదారులు పెడుతున్నారని, ఇలా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు యువనేత స్వరూప్, మండవెల్లి రవి, పొన్నాడ ఋషి, సుగుణారెడ్డి, మోహన్ రావు, రఫీ అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పొందూరు మండలం కింతలి గ్రామంలో లోక కళ్యాణం కోసం శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పొందూరు మండలం మాజీ ఎంపీపీ కోన ప్రమీల పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారి ఆధ్యాత్మిక భావాలను భక్తులతో కలిసి మంచి అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా భక్తులను ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణించేలా చేస్తున్న నిర్వాహకులు సన్యాసిరావు సేవలను కొనియాడారు. ఆధ్యాత్మిక వైబ్రేషన్ వారు చూడంగానే, నేను చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వారిని చూడంగానే నాకు అనిపిస్తుంది, మరి అన్నయ్యకు అట్లాంటి ప్రధాన అర్చకులు దొరకడం మన శ్రీకాకుళం అదృష్టంగా తెలియచేసుకుంటూ, నా చేతుల మీదుగానే ఆ ఫౌండేషన్ వేయటం జరిగింది. మరి ఈరోజు నా సొంత గ్రామం పోలవరం వచ్చేదానికంటే ఆ గ్రామాన్ని మించిన గ్రామం, ఒక మాటలో చెప్పాలి అనుకుంటే ఈ 3 గ్రామాలు నన్ను దత్తత తీసుకున్నాయేమో అన్నంతగా నాకు ఆదరించిన నా కుటుంబ సభ్యులందరికీ ఆ స్వామివారి సమక్షంలో శిరస్సు ఉంచి మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోండి, భగవంతుని రాజ్యాన్ని చేరండి, సన్మార్గంలో నడవండి, సన్మార్గంలో నడిచి సత్కార్యక్రమాలు చేయండి అని నా కుటుంబ సభ్యులందరికీ తెలియచేసుకుంటూ. మాజీ ఎంపీపీ కోన ప్రమీల మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా మంచి సుపరిణామని, అటువంటి కార్యక్రమాలు మంచి చేస్తాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శ్రీ భూసమేత వెంకటేశ్వర ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ,
దేవీ దేవతల కళ్యాణాలు నిర్వహించడం వల్ల లోకక్షేమం కలుగుతుందని తెలిపారు. తిరుమలలో కళ్యాణం చూడలేని భక్తుల కోసం గ్రామస్థాయిలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగమ ప్రవీణ చామర్తి వేణుగోపాలాచారి స్వామి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులకు తలంబ్రాలను ప్రసాదంగా కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. ప్రతి నెల ఏకాదశి సందర్భంగా 12 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోనే ఇల్సిపురంలో శ్రీ భద్రమహంకాళి అమ్మవారి దేవర పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పండుగలో భాగంగా 16 అడుగుల అమ్మవారి రూపాన్ని అలంకరించి సాంప్రదాయంగా మొరాటలను సమర్పించారు. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన తిరువీధి మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పండ్లు నైవేద్యాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఉత్సవ కమిటీ పండుగను విజయవంతంగా నిర్వహించి దేవర అనంతరం 9 రోజుల పాటు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నట్లు తెలిపారు. మే 5న జరగనున్న భద్రమ్మ అనుపు పండుగ కూడా ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులు కోరారు. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయం 120 సంవత్సరాల చరిత్ర కలిగి భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. గ్రామంలోనే కోనేరు పక్కన ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం ఎండల మల్లేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. స్వామివారు భక్తులను రక్షిస్తూ కాపాడుతున్నారనే విశ్వాసం స్థానికుల్లో బలంగా ఉంది. కొంతకాలం పాటు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయినప్పటికీ గ్రామస్తులు భక్తులు పెద్దలు కలిసి ఆలయ పునరుద్ధరణకు ముందుకు వచ్చారు. 2021లో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది చుట్టూ ప్రహరీ నిర్మించి పక్కనే అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయంలో నిరంతరం పూజలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్థిరమైన అర్చకులు లేకపోయినా భక్తులే స్వయంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకానికి ఉపయోగించిన తీర్థం శరీరంపై ఉన్న మచ్చలను తొలగిస్తుందనే విశ్వాసం భక్తుల్లో నెలకొంది. పురాతన ఆలయాల పరిరక్షణ అవసరాన్ని గుర్తించి స్థానికులు ఈ ఆలయాన్ని కాపాడుతూ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న గ్రామస్తులు మధ్యరవి మాట్లాడుతూ ఈ ఆలయానికి 120 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. ఇప్పటికే గ్రామస్తుల నుంచి మంచి సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. చెరువులో దగ్గర ఒడ్డున ఉండేది, దాన్నేమో పెద్దలందరూ సమక్షంలో తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. చేసిన తర్వాత దీన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమం అనేది 2021లో చేశాము. అయితే ఈ యొక్క శ్రీ ఎండల మల్లికార్జున ఆలయ అభివృద్ధికి ప్రతి పెద్దలు అందరూ కలిసి కొంతమేరకు ధన రూపేణా వస్తు రూపేణా ఇచ్చి ఈ యొక్క చేసి దీని యొక్క నిర్మాణం జరిగినది ఇంతవరకు. ఇక ఈ విషయంలోని ఇక్కడ భక్తులందరూ కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రికి అలాగే అభిషేకాలు తీర్థప్రసాదాలు తీసుకుంటారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ ఎండల మల్లికార్జున తాలూకుది తీర్థం వేసినది, ఆ యొక్క తీర్థం కానీ మనం ఎక్కడైనా మచ్చలున్నా ఏదున్నా ఆ తీర్థం కానీ రాసినట్లయితే తగ్గే ఇదనేది ఈ యొక్క దేవుడి మహిమ. అలాగే కాకుండా మరికొంత అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ ఆలయానికి చేస్తున్నాం కొందరు దాతలతో. మేము అనుకున్నది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ కార్యక్రమం, అలాగే ధ్వజస్తంభం కార్యక్రమం, అలాగే చుట్టూ ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం తెప్పించడానికి పార్క్ టైపులో తేవాలని మా ఆలోచన. ఇది అందరూ గ్రామ పెద్దల సహాయ సహకారాలతో చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఆలయ తాలూకా చిన్న చిన్న విషయాలు ఏమైనా చూస్తే నేను మధ్యరేవి అనే నాయన్ని నేను చూసుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే పక్కనే రీసెంట్గా 2 సంవత్సరాలు అవుతుంది. కొందరు అయ్యప్ప స్వాములు ఎక్కడా సన్నిధానం లేదంటే ఆ యొక్క స్వామి అనుగ్రహించి ఈ సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా కొందరు పెద్దలు అందరూ అయ్యప్ప స్వాములు కలిసి వాళ్ళ యొక్క ధన రూపాయన వస్తు రూపాయన కట్టి నిర్మించుకున్నారు. ఇక 93 సంవత్సరాల వయసు గల బండారు వెంకట పాపారావు ప్రతిరోజు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని శివలింగంపై అభిషేకం నిర్వహించడం విశేషం. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించుకున్నామని స్థానికులు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వారు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్, సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు, మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ
మతం మారిన దళితులు కుల వివక్షతను ఎదుర్కొంటున్నారని, ఎస్సీ హోదా కోల్పోవడం రాజ్యాంగంలోని మత స్వేచ్ఛకు విరుద్ధమని అన్నారు. దళిత క్రైస్తవులకు హోదా కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డి గణేష్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మే 1న కార్మిక వర్గ దీక్షా దినం మేడేను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మేడే విప్లవ సాంప్రదాయాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రాలు, పట్టణాలు, పరిశ్రమలు, కార్మిక కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయని, 44 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటల విధానం అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. కనీస వేతనాలకు 15 ఏళ్లుగా సవరించలేదని, వాటిని 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నాగమణి, అల్లు సత్యనారాయణ, గణపతి, ఆదినారాయణమూర్తి, రమణ, సుదర్శనం, కేశవరావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలకు నూతన దిశగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. సుమారు 1,35,00,000 రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, విశాఖ ఐటీ హబ్గా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లే ఇలాంటి భారీ పెట్టుబడులు సాధ్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. హరిశ్చంద్రపురం, రేగుపాడు గ్రామాల్లో జరుగుతున్న గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన రాష్ట్రాభివృద్ధిలో చారిత్రాత్మక ముందడుగని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లో కొత్త యుగానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. గూగుల్ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని, విశాఖ దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా ఎదుగుతుందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విపత్తుల సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ జైన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న రాష్ట్రంలోని 21 జిల్లాల్లో రసాయన విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పోలీస్, వైద్య, పరిశ్రమలు, రవాణా తదితర శాఖలు పాటించాల్సిన ఎస్ఓపిపై చర్చించారు. విపత్తుల సమయంలో తక్షణ చర్యలు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలింపు, మెడికల్ టీంలు సిద్ధత, కాలుష్య ప్రభావాన్ని అంచనా వేసే హాట్, వార్మ్, కోల్డ్ జోన్లుగా విభజించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇన్సిడెంట్ కమాండర్గా, ఆర్డీఓలు స్థానిక కమాండర్లుగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 30వ తేదీ ఉదయం 8 గంటలకు రెడ్డీస్ ల్యాబ్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం అరసవేలిలో జరుగుతున్న అసిరితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా సిరిమానను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం అరసవేలిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దీవెన అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మామిడి శ్రీకాంత్, చల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోనే సీపన్నాయుడుపేట గ్రామ ప్రజలు దశాబ్దాల కల నెరవేరబోతుంది. గత 15 ఏళ్లుగా వర్షాకాలం వస్తే నీటి నిల్వలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక చొరవతో సుమారు 39.50 లక్షల రూపాయల వ్యయంతో కల్వర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీపన్నాయుడుపేట జంక్షన్ నుండి నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న సాగునీటి కాలువ వరకు సుమారు 300 మీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీ సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి తక్షణ నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. పనులు నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని అధికారులకు ఆదేశిస్తూ ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ కల్వర్టు నిర్మాణంతో జంక్షన్ నుండి హైవే వెంబడి సాగునీటి కాలువ వరకు
వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం ఉండడంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే గొండు శంకర్ చూపుతున్న చొరవపై స్థానిక ప్రజలు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోనే నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఇలిసిపురం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. జిల్లాలో శ్మశాన వాటికలు, రహదారి సౌకర్యాలు లేని గ్రామాలకు తక్షణమే వసతులు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు, రుణాలు, నిరుద్యోగ వృత్తి కల్పించడంతో పాటు గురుకులాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమ్దాల వలస ప్రశాంత్ నగర్ కాలనీలో వెలిసిన శ్రీ విజయ భవానీ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని ఆమ్దాల వలస ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువారి గాంధీ దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దుస్సాలువతో సత్కరించారు. ఆయన వెంట అన్నెపు సూరిబాబు, పోతురాజు సూర్యారావు, పైల గున్నయ్య, పైడి విజయ్, ముల్లా ధర్మ, సూర కిరణ్ ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఫుల్, పెట్రోల్ నీళ్లంటూ వైసీపీ నాయకులు స్థానిక పెట్రోల్ బంకుల వద్ద నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, పలాస నియోజకవర్గం పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు పార్టీ శ్రేణులతో కలిసి పలాస ప్రాంతంలోని పెట్రోల్ బంకులను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా బంకు వద్ద పరిస్థితిని పరిశీలించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమాజ హితం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా కోశాధికారి కనుగొల దుర్గా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ కేంద్రం ద్వారా 451 మంది తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం, మందులు అందిస్తున్నామని తెలిపారు. బాధితులతో వచ్చే వారికి భోజనం, ప్రయాణ ఖర్చులు కూడా సంస్థే భరిస్తుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించాలని కోరారు. అనంతరం చిన్నారులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. వెల్లుల్లి నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన వంటల్లో అనేక సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యానికి ప్రత్యేకమైన రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి కూడా అటువంటి అద్భుతమైన మసాలాల్లో ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు, దానిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వెల్లుల్లిలో ప్రోటీన్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, సెలీనియం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పరాసిటిక్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలాగే వెల్లుల్లి నూనెలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సమస్యలతో బాధపడుతుంటే వారానికి ఒకసారి మాత్రమే ప్రభావిత ప్రాంతాల్లో వెల్లుల్లి నూనె రాయొచ్చు. ఇలా చేస్తే చర్మ సమస్యలు పరిష్కారం అవుతాయి. వెల్లుల్లి నూనె జలుబు, దగ్గు, జ్వరం వాటి లక్షణాలు తీవ్రతను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాక్టివ్ ఎలిమెంట్ అల్లీన్ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. స్నానం చేసే ముందు వెల్లుల్లి నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేయొచ్చు. స్నానం చేసే నీటిలో వెల్లుల్లి నూనె వేసుకుని చేసినా మంచిదే. వెల్లుల్లి నూనె రక్తపోటును తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం దంతాల నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. దంత సమస్యతో బాధపడుతుంటే వెల్లుల్లి నూనెలో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతాల్లో ఉంచవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచాలి. వీటిని ఆలివ్ ఆయిల్ వేసి వేయించండి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 5 నుండి 8 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత మంట ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి గాలి చొరబడని గాజు పాత్రలో నిల్వ చేసుకోవచ్చు. రోజువారీ వంటల్లో ఈ నూనె వాడచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యంలో ప్రసారం అవుతున్న ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఉత్పత్తులను వాడే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమమని గుర్తించాలి.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా వాటా.